వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రతి ఏడాది వినాయక చవితి వస్తుంది అంటే ఖైరతాబాద్ గన్నాథుడు ఎట్లా ఉంటాడు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితి. హైదరాబాద్ కా షాన్, తెలంగాణలో అతిపెద్ద విగ్రహం, ఆకట్టుకునే రూపం ఖైరతాబాద్కి మాత్రమే సొంతం. సో ఇది మాత్రమే తెలుసు, ఇది మాత్రమే మాట్లాడుకునేవాడు. కానీ ఇప్పుడు ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీలో కూడా పోరు మొదలైంది. నిజంగానే ఆది గణపతికి ఆదాయం లేదా, అప్పులు మాత్రమే ఉన్నాయా అనే కోణంలోనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో పాత కమిటీ, కొత్త కమిటీ మధ్యలో వివాదాలు ఏంటి అసలు? నిజంగానే ఖైరతాబాద్ గణపతికి ఆదాయం లేకుండా అప్పులతో మాత్రమే ఉత్సవాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో అసలు ఈ విషయాలపైన మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అండ్ దాంతోపాటు అక్కడ బస్తీవాసులు కావచ్చు, అక్కడ దానికి సంబంధించిన ట్రెజరర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. మహేష్ అన్న, ఒకసారి మాట్లాడు అన్న. నమస్తే. నమస్తే మేడం. సో ఖైరతాబాద్ గణేష్, సో ఈ ఏడాది ఏ రూపంలో దర్శనమిస్తున్నాడు, ఎన్ని అడుగులు ఉండబోతున్నాడు ఆది గణపతి? ఈ సంవత్సరం 1954లో ఒక్క అడుగుతో పెట్టిన వినాయకుడు ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71 సంవత్సరంలో మనము ముందుకు వచ్చాము. మరి ఈ సంవత్సరం 69 అడుగుల వినాయకుడిని మనం పెట్టబోతున్నాము. అది శిల్పి రాజేందర్ గారు గత 25 సంవత్సరాల నుంచి వారే వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి నుంచి పనులన్నీ కూడా మొదలవుతాయి. తర్వాత మిమ్మల్ని కలిసి మిగతా విషయాలన్నీ కూడా ఇంటర్వ్యూలో ఇస్తాను నేను. డన్. అయితే ఏంటి ఖైరతాబాద్ గణేశుడు ఎత్తెంత అండ్ ప్రతి ఏడాది ఎవరెవరు దర్శనమిస్తారు, ఇది మాత్రమే టాక్ ఉండేది ఖైరతాబాద్లో. కానీ ఇప్పుడు ఏంది ఉత్సవాల పంచాయతీ ఏంది, ఉత్సవ కమిటీల పంచాయతీ ఏంటి? మేడం, నేను ఆ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా 35 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలో నేను పనిచేస్తున్నాను. 35 సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నాను. భగవంతుని సేవలు చేస్తున్నాం మేడం. మేము మాతో పాటు అందరు కూడా ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా చాలామంది సేవలు చేస్తున్నారు. దాంట్లో కొద్దిగా యాక్టివ్గా మేము ఉంటాం మేడం. ఒక 20-30 మంది మేము యాక్టివ్గా పనిచేస్తున్నాము. అయితే గత 2014లో చింతారామచంద్రరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు మా ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వచ్చి, దీనికి కమిటీ లేదు యాక్చువల్గా, నేను చూస్తున్నాను, ఖాళీ కార్డు మీద రాసుకొని పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్, సొసైటీ రిజిస్ట్రేషన్ లేదు. కార్డు మీద పెట్టి మీరు ఒక 400-500 మందిని పెట్టుకొని మీరు ఇట్లనే ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వారు ఏమన్నారంటే, ఒక మంచి కమిటీ వేద్దాం, ఒక హైపర్ కమిటీ వేద్దాం. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి దర్శించుకొని వాళ్ళ ఇంటికి పంపించే క్షేమం అంతా కూడా మన ఖైరతాబాద్ ప్రజలది, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వాళ్ళది ఉంటుంది మేడం. దానికి చింతారామచంద్రరెడ్డి గారు 2014లో ఒక కమిటీ వేద్దామని చెప్పి మాకు వినాయకుని లైబ్రరీలో 300 మందితో బస్తీ వాళ్ళందరినీ పిలిపించి కమిటీ పెట్టాలని ఆ రోజు అంత చర్చ జరిగింది మేడం. ఆ రోజు మేము అన్నాము, సార్ మీరు కమిటీ పెట్టాలని అనుకునేది కరెక్టే, అది 100%. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుని చేస్తున్నాము, లక్షలాది మంది పెరుగుతున్నారు, ప్రతి సంవత్సరం లక్షల మంది పెరుగుతున్నారు. దానికి ఒక మంచి కమిటీ ఉండాలి, హైపర్ కమిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి వారు ముందుకు తీసుకొచ్చారు. మాకు ఒక మీటింగ్ పెట్టి మరి చెప్పారు. అప్పుడు దర్శన్ గారు కూడా ఉన్నారు. అప్పుడే ఫామ్ అయిందా కమిటీ? అదే చెప్పబోతున్నాను మేడం. అప్పుడు దర్శన్ గారు కూడా ఉన్నారు. ఆ రోజులలో నేను యాక్టివ్గా ఉండి నేను చింతారామచంద్రరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసిన. దర్శన్ గారు కూడా ఈ సంవత్సరం కాదు, నేను బతుకున్న రోజులు, నేను ఉన్నన్ని రోజులు మా ఫ్యామిలీ మెంబర్స్తోనే చేయనివ్వనండి, నేను కాలం చెందినాక ఒక కమిటీ వేసుకొని, ఎందుకంటే మా పిల్లలు రాజ్కుమార్ పిల్లలు చిన్నగా ఉన్నారు, బస్తీ కమిటీ వేసుకొని మీరు చేయండి అని చెప్పి ఆ పెద్ద మనిషి చైర్మన్ గారు మాకు వాగ్దానం చేస్తారు. మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం, సార్ పెద్ద మనిషి గారు ఇంత రిక్వెస్ట్ చేస్తారు కదా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి సార్ అని అంటే, పాపం ఎమ్మెల్యే చింతారామచంద్రరెడ్డి గారు మా మాటకు విలువిచ్చి అందరు బస్తీలు అందరికీ పెద్ద మనుషులు రామరెడ్డి గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ గారు కృష్ణ యాదవ్ గారు, పృథ్వీరాజ్ గారు, వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు వెనకకి తగ్గారు. సరే పెద్ద మనిషి ఉన్న రోజులు ఉండని, ఆయన కాలం చెందినాక మనం కొత్త కమిటీ వేసుకుందామని వారు అప్పుడు చెప్తే వారు విన్నారు. అయితే ఇక్కడ మహేష్ గారు, ఏ కమిటీకైనా అంటే ఏ ఉత్సవాలకైనా కానీ ఒక కమిటీ ఉంటుంది. కానీ ఎందుకు ఇక్కడ 2 కమిటీలు? ఒక పక్క ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అని, ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అని. అసలు 2 కమిటీలు ఎందుకు ఏర్పాటు చేసిండ్రు? అవును, ఇక్కడనే వచ్చింది మేడం. చైర్మన్ గారు చనిపోయినాక మేము అందరం బస్సు వాళ్ళం కూడా ఒక 250 మందితో మీటింగ్ పెట్టి ఒక కమిటీ వేసుకుందాము అని మేము అనుకున్న లోపల 2019లో ఎప్పుడైతే చింతారామచంద్రరెడ్డి గారు కమిటీ వేద్దామనే ఆలోచనతో ముందుకు వచ్చారు, వీళ్ళు కుటుంబ సభ్యులు ఏం చేశారంటే 2019లో ఒక ఫ్యామిలీ కమిటీ ఏర్పాటు చేశారు. సుదర్శన్ గారు, సందీప్ రాజ్ గారు, రాజ్కుమార్ గారు,
పెద్ద రాజ్ కుమార్, వినయ్ కుమార్ గారు, సో వాళ్ళ కుటుంబ సభ్యులే కమిటీగా 7 మంది, వాళ్ళ పెద్దక్క, వాళ్ళ చిన్న అబ్బాయి, వాళ్ళ కాక కొడుకు, 7 మంది మాత్రమే ఈ కమిటీలో 2019లో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది మేము ముందుకు మీకు ఇస్తాను. దాని తర్వాత మేము ఆ భగవంతుడే ఇది మొన్న లాస్ట్ 22లో ఆ భగవంతుడే నా చేతికి పంపించాడు. ఆ సాక్షాత్ వినాయకుడే ఈ ఫ్యామిలీ కమిటీది బయట వచ్చింది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు 484 కొడితే పర్టికులర్స్ అన్నీ వచ్చినాయి. మా ఫ్రెండ్కి పంపిస్తే పర్టికులర్స్ అన్నీ వచ్చినాయి. అప్పుడు చూస్తే ఒక ఫ్యామిలీ కమిటీ ఉన్నది. మరి ఇక్కడ చూస్తే ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, ట్రెజరరు, టోటల్ ఇలా ఫ్యామిలీ ఉన్నారు. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్, అప్పుడు ఉన్న చింతరామచంద్రరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్. ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళని ప్రెసిడెంట్గా మేము పెడతాం, పాత కమిటీ అనుకున్న వాళ్ళందరం అనుకున్న దాంట్లో. అయితే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా కార్డు మీద మేనో ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ అంటారు. అవును, ఇన్విటేషన్స్ ప్రతి చోట కూడా దానం నాగేందర్ గారు ప్రెసిడెంట్ అని మాత్రమే కనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఫ్యామిలీ కమిటీలో దానం నాగేందర్ ప్రెసిడెంట్ అని ఉందా మేడం? లేదు, ఓన్లీ ఫ్యామిలీ కమిటీ అయింది. ఇది ఎక్కడి అన్యాయం అని మేము అందరం మీటింగ్ పెట్టుకొని రాజ్ కుమార్ గారిని మీటింగ్ రమ్మంటే రాలేదు. మేము ఇంకా ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళాం. రాకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర పోతే 22లో చెప్పారు. ఇప్పుడు దానం నాగేందర్ గారి దగ్గరికి మేము 22లో వెళ్ళాం. వెళ్తే ఎమ్మెల్యే గారు ఉన్నారు. అప్పుడు రాజ్ కుమార్ ఇదేంది, ఇప్పుడు నువ్వు బయటనేమో నన్ను ప్రెసిడెంట్గా కార్డు మీద ప్రెసిడెంట్గా చూపిస్తున్నావు, రిజిస్ట్రేషన్లో చూపిస్తేనేమో ఈ రకంగా ఉంది. మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అక్కడ ఉన్న 10-20 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టాలి, మరి నా పేరు కూడా లేదు, ఇది తప్పు కదా అంటే అవునన్నా ఇది తప్పైంది అని అన్నాడు. మరి తప్పుని సరిదిద్దుకోవాలి కదా అని ఒక 22లో అవకాశం ఇచ్చాం. సరే అన్న మేము చేంజ్ చేస్తాము అది అని చెప్పి 22లో ఇంకా అకౌంటబుల్ చూపిస్తాను, ట్రాన్స్పరెన్సీగా ఉంటానని చెప్పాడు ఎమ్మెల్యే గారికి, మా అందరికీ బస్తీ పెద్ద మనుషులు. చెప్పినాక 22లో కూడా ఇంకా అట్లనే చేశాడు. అకౌంట్స్ చూపెట్టలేదు, ఏం లెక్కలు చూపెట్టలేదు. ప్రతి సంవత్సరం భక్తులు ఇచ్చిన కట్నాలు కానుకలు ఉండిలో వస్తున్నాయి, ఆన్లైన్లో వస్తున్నాయి, అన్ని రకాలుగా బోర్డు మన అడ్వర్టైజ్ బోర్డ్స్ వాళ్ళు కూడా ఇస్తారు. అడ్వర్టైజ్ బోర్డ్స్ కింద దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షలు అడ్వర్టైజ్ బోర్డ్స్ ఉన్నాయమ్మా. అంటే ఓన్లీ గణపతి చుట్టుపక్కల 100-200 మీటర్స్లో కమాన్లు వేసి గణపతికి పెట్టి భగవంతునికి లైట్ల రకంగా బోర్డు అడ్వర్టైజ్మెంట్స్ కింద ఒక 35-40 lakhs వస్తాయి. అక్కడ ఉండి ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసి 80 lakhs to 1 crore వస్తుంది. 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా వస్తుంది ఉండి. అక్కడ మేము డైలీ కర్రపూజ, నిర్జల ఏకాదశి రోజు మేము కర్రపూజ చేసినప్పుడు దాని తర్వాత మేము కౌంటర్ పెట్టి చందాలు రాస్తాము. మేము డైలీ రాసి ఇద్దరు కూర్చోబెట్టి రాస్తే ఆ 82 daysలో మనకు దాదాపు 25 lakhs నుంచి 30 lakhs వస్తుంది. మళ్ళీ దాని తర్వాత అన్నీ చూసుకుంటే దాదాపు 1,80,00,000 నుంచి 2 కోట్ల వరకు వస్తుంది. ఖైరతాబాద్ గణపతి ఆదాయం ఉండి ఆదాయము, ఇట్లా యాడ్స్ ఆదాయము, వచ్చి భక్తులు ఇచ్చే ఆదాయము, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, విదేశాల నుంచి వచ్చే ఆదాయము. కానీ అక్కడ ఎవరికి మాత్రం అయితే ఇక్కడ ఇంకొక వార్తనొచ్చా లేదంటే మాటనొచ్చా ఇంకొకటి కూడా వినిపిస్తుంది. ఆది గణపతికి అప్పులు కూడా ఉన్నాయి, గత ఏడాది కూడా ఒక 20 లక్షల అప్పుతోటే డ్రాగ్ ఆన్ చేస్తున్నారు అని, అది ఎంతవరకు వాస్తవం? అదేనమ్మా నేను అడిగేది ఏంటంటే బస్తీ పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు చెప్పారు, నువ్వు అకౌంటబుల్గా ఉండాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, నువ్వు ఏది చూపెట్టు వీళ్ళకు, బస్తీ పెద్ద మనుషులకు చూపెట్టు. ఎక్కడైనా లాస్ అయితే ఎమ్మెల్యే గారు నేను పర్సనల్గా ఉంటే నీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా లాస్ వచ్చినట్టయితే నేను ఇస్తాను, నీకు లాస్ రాకుండా చూస్తాను, నువ్వు ట్రాన్స్పరెన్సీగా ఉండు. ఫస్ట్ ఉంటే పెద్ద మనుషుల ముందర చూపెట్టు, రోజు వచ్చిన కలెక్షన్ టీవీలో చెప్పండి. ఇప్పుడు మనం తిరుపతిలో చూస్తాము ఉండి 4,50,00,000 అని, యాదాద్రిలో చూస్తాం. ఇప్పుడు తిరుపతికి ఒక కమిటీ ఉన్నది, యాదాద్రికి ఒక కమిటీ ఉన్నది, కొమరెల్లి మల్లన్న స్వామికి ఒక కమిటీ ఉన్నది, మన వెమ్లవాడ రాజన్నకు కమిటీ ఉంటుంది. ఖైరతాబాద్ అంటే ఇప్పుడు ఈ 11 రోజులు జరిగే ఉత్సవాలలో దాదాపు 50 లక్షల మంది వస్తారు భక్తులు. ఇక్కడ ఎందుకు అడుగుతున్నామంటే వాళ్ళు అంటారు అన్నీ ఇప్పుడు ఇది మా ఫ్యామిలీ కమిటీ, మేము చేసుకున్న కమిటీ అని అంటారు. కానీ శంకరయ్య గారు ఎంబడి ఖైరతాబాద్ వాసులు కూడా ఒక 5 మంది పెద్ద మనుషులు ఉండే దీంట్లో. నీలకంఠం గారని, మరి గురుస్వామి అని, మన లింగమూర్తి గారని ఒక 5 మంది శంకరయ్య గారు ఎంబడి ఉండి
వారితో పాటు ఒక్క అడుగుతో తామరపూలో పెట్టిన రోజులో బస్తీ పెద్ద మనుషులు అందరూ ఉండే, శంకరయ్య గారు ఉండే, ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా వాళ్ళ స్నేహితులతో పాటు అప్పుడు బస్తీ పెద్ద మనుషులు అందరూ కూడా ఉంటాయి ఈ కమిటీలో. ఇప్పటికీ ఇది మా ఫ్యామిలీ కమిటీ. సరే మీరు వినాయకుని పెట్టారు, మీరు ఫస్ట్ మీకే ఏజ్ ఎంత ఉంది, దాంట్లో బస్తీలో మేము కూడా ఉన్నాం, అప్పుడు పెద్ద మనుషులు కమిటీలో ఉన్నారు, మరి మేము దానికి ఏమంటలేం కదా. 70 సంవత్సరాలు పూర్తయినాక కూడా ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ కమిటీ ఎలా చేసినావు? మేము ఈ వినాయకుని పెట్టినాక దాదాపు 15 రోజులు అక్కడ ఎంత బాధలు పడతారంటే, ఒక చావు వెళ్ళాలన్నా కష్టం, స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా కష్టం, ఆఫీస్కు వెళ్ళాలన్నా కష్టం, ఒక హార్ట్ అటాక్ పేషెంట్ వెళ్ళాలన్నా కష్టం. ఎదురుగా హాస్పిటల్ ఉంది, ఆ మైక్ల సౌండ్కు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు 4-5 సంవత్సరాల కింద గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, దాంట్లో పేషెంట్లు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ మేము రాజ్ కుమార్కు చెప్తుంటే మాకు బస్తీ వాళ్ళందరూ కూడా మాకు పెద్ద మనుషులకు, ఇక్కడ మాకు పెద్ద మనుషులు కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, రామరెడ్డి గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, బాక్సర్ అశోక్ గారు, పృథ్వీరాజ్ గారు, నాగేష్ గారు, అందరు పెద్ద మనుషులకు మాకు కంప్లైంట్ చేస్తారు వచ్చి. మేము ఇంట్లోకైనా అపార్ట్మెంట్ ఎదురుగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి 2-3, మేము ఇంట్లోకైనా స్కూల్ పిల్లలైనా ఎట్లా పంపించాలి, ఆ ఆటో ఎట్లా పంపించాలి, మేము ఎట్లా రావాలి, మేము మా ఇంటికి ఎట్లా పోవాలి? ఒక దిక్కు రైల్వే గేట్ దగ్గర బ్యారికేడ్ వేసి పోలీసు వాళ్ళు ఆపేస్తారు, ఒక దిక్కు ఎంఎస్ దగ్గర ఆపేస్తారు, మా పిల్లలు ఎట్లా వస్తారు, ఎట్లా పోతారు? ఇట్లా వినాయకుని మీరు పెడుతున్నారు, పని వినాయకుని పెట్టినంత మరి దీనికి వచ్చే ఫండ్స్ వాళ్ళు ఏమన్నా ట్రాన్స్పరెన్సీగా చూపిస్తున్నారా? ఎవరికి చూపిస్తలేరు. మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఒక ఫ్యామిలీ కమిటీ మేమే చేసినాం, మీరు చేసారు, మీరు ఉండండి చైర్మన్గా, మీకు లాస్ వస్తుంది అంటున్నారు, అందరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఎట్లా మీకు ఎందుకు లాస్ వస్తుంది కూర్చోబెట్టి దాన్ని సర్దిద్దుకొని మనం కొద్దిగా డొనేషన్లు అడుగుదాం వెళ్ళి. అసలు ఈ లాస్ ఏంటి లాస్ అనే పదం ఏంటి? లాస్ ఏంటంటే ఏంటి అసలు? ఇప్పుడు లాస్ వస్తుంది, కర్ర పూజ నుంచి మనకు ఖర్చు వస్తుందమ్మా. కర్ర పూజ నుంచి మనకు స్టీల్ కానీ దీనికి సంబంధించిన ఒక 6-7 ఐటమ్స్ ఉంటాయి మనకు వినాయకుడు తయారు చేసేది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, మన ఇంకా దాన్ని బట్టి సిమెంట్ కానీ, ఉష్కే కానీ, మట్టి వినాయకుని చేయాలంటే ఇంకా చాలా రకాలుగా లేబరు, 4 రాష్ట్రాల నుంచి లేబర్ వస్తారు, 100 మంది పనిచేస్తారు, వాళ్ళందరి ఖర్చులు, మళ్ళీ పెయింట్స్, మళ్ళీ ఇంకా ప్రసాదాలు, భోజనాలు. అయితే ఈ ఖైరతాబాద్ గణపతిని చేసేంత వరకు కూడా, తయారీ చేసేంత వరకు కూడా కళాకారులు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి సమకూరుస్తారు? ఈ డబ్బుని ఖైరతాబాద్ కొంతమంది పెద్ద మనుషులు కానీ కొంతమంది వాళ్ళు 4% లాగా, 5% లాగా, 6% లాగా ఒక 80 లక్షలు, 50-60 లక్షలు తీసుకొస్తారు. ఇంట్రెస్ట్కి తీసుకొస్తారు. రాజ్ కుమార్ తీసుకొస్తారు. వారికి మళ్ళీ వాళ్ళ ఇంట్రెస్ట్తో సహా మనం ఉండి లెక్క పెట్టినాక వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏ రోజు కలెక్షన్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటాము. అది అట్లా చేసుకుంటే ముందుకు వెళ్తుంటాము. అట్లా మేము అడుగుతున్నాం, ఎందుకు లాస్ వస్తుంది? భక్తులు ఇచ్చే కట్నాలు కానుకలు 50 లక్షల మంది వచ్చినప్పుడు మేము 10 మంది ప్రశ్నించినాం, బస్తీ ప్రజలందరం కూడా. గత ఏడాది ఏంటి ఖైరతాబాద్ గణపతికి ఉండి ఆదాయం ఎంత వచ్చింది, ఆయన విగ్రహం తయారీకి ఖర్చు ఎంత వచ్చింది? గత ఏడాది చెప్పాడు, ట్రాన్స్పరెన్సీగా ఉంటాము, అన్ని లెక్కలు చూడన్నా మీరు చూడండి అని చెప్పి ఎమ్మెల్యే గారు వచ్చి మీరు 2 కమిటీలు గొడవపడకండి, నేను ఉంటాను, నేను ఉండి అడక్ కమిటీ ఇస్తాను. అడక్ కమిటీలో వాళ్ళు ఒక 25 మంది, ఆ కమిటీ నుంచి ఈ కమిటీ నుంచి ఒక 25 మంది ఎమ్మెల్యే గారు చెప్పి వెళ్ళాక సరే అని నేను ట్రాన్స్పరెన్సీగా ఉంటానని అందరికీ వాగ్దానం చేశాడు రాజ్ కుమార్. చూసే వరకు మా అన్న ఉండి లెక్క పెట్టండి అన్న మీరు అంటే, నేను మా ఫ్రెండ్ అందరం వాళ్ళ సంబంధించిన ఒక 5 మంది, మేము ఒక 5 మంది కలిసి ఉండి లెక్క పెట్టడం జరిగింది. ఇద్దరం లెక్క పెడితే దాదాపు 76 లక్షల నుంచి 77 లక్షలు, ఇంకా పైన కూడా 50-50 అట్లా 80 లక్షల దాకా ఉండి రావడం జరిగింది. 80 లక్షలు వచ్చింది. నాకు తెలిసి ఉండి ప్రతి సంవత్సరం ₹1 కోటి వస్తుంది. ₹1 కోటి వస్తుంది నాకు తెలిసి. అది లాస్ట్ ఇయర్ కొద్దిగా మనము మైక్ అనౌన్స్మెంట్లు పెట్టడం తక్కువ పెట్టడము, కొద్దిగా తొందరగా బంద్ చేయడంలో కొద్దిగా తగ్గింది. దాదాపు ₹1 కోటి వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ బోర్డ్స్ అన్నీ కలిపి ఒక 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఇవి వస్తాయి. దాని తర్వాత అక్కడ ఒక 20 మనం చందాలుగా రాస్తాం, డైలీ 100 డేస్ రాస్తాం కదా, దాంట్లో ఒక 25 లక్షల దాకా మనకు అక్కడకు భక్తులు కట్నాలు కానుకల రూపంలో చందాలు ఇస్తారు. దాని తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్లో కొన్ని కాంప్లెక్స్లు కానీ, లేకుంటే సినిమా థియేటర్, హైమాక్స్ థియేటర్ కానీ, ఇంకో థియేటర్ కానీ వాళ్ళు ఒక 10,000, 50,000 అట్లా హైదరాబాద్లో ఒక 30 నుంచి 40 lakhs అవి వస్తాయి మనకు. ఇంకా నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మనకు విదేశాల నుంచి ఏమైనా వస్తాయా రాజ్ కుమార్ గారు అని నేను అంటే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే నాకు తెలియదు అన్న, ఏం రావు అన్నాడు. మా బస్తీ వాళ్ళందరూ గణపతికి విదేశాల నుంచి కూడా భక్తులు ఇస్తారు.
అక్కడ నుంచి కూడా మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. కానీ ఆయన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ మాత్రం 2 చూపిస్తాడు. మేము మొన్న లాస్ట్ ఇయర్ మేము చేసాము, మేము కమిటీ పెట్టి చేస్తే మాకు 16 లక్షల రూపాయలు మాకు భక్తులు ఇచ్చారు. ఇది మాకు స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్. ఇది అదే ఖైరతాబాద్ గణపతి దగ్గరనే రెండో ఉత్సవ కమిటీ ఉత్సవాలు నిర్వహించింది, మొదటి కమిటీ కాకుండా. 22లో మేము రిజిస్ట్రేషన్ చేసాము, 23లో మేము అడిగాము, 24 నుంచి మేము ఇంకా స్టార్ట్ చేసాము ఉత్సవాలు చేయడము, ఇన్విటేషన్లు ఇవ్వడము, చందాలు అడగడము. అంటే అప్పుడు మాకు చివరి మూమెంట్లో మేము ఇంకా ఇదే మాకు వాళ్ళకు మాకు కమిటీకి ఇదే గొడవ అవుతుంటే లాస్ట్ చివరి మూమెంట్లో సరే వినేటట్లేదు, ఇక మన కమిటీ మనకు ఉంది కదా, మనం అక్కడ మున్సిపల్ గ్రౌండ్ ఉంది, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ మున్సిపల్ గ్రౌండ్ తీసుకున్నాం. మేము తీసుకొని ఆ కమిటీలో మేముండి ఇంకా భోజనాలు అంది ఇక్కడ వచ్చే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి, మీడియా వాళ్ళు అనుకోండి, ఎలక్ట్రిసిటీ బోర్డు అనుకోండి, మరి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, మున్సిపల్ వారు అనుకోండి, ఇంకే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ పొద్దున 500 మందికి టిఫిన్లు, మధ్యాహ్నము 1000 మందికి భోజనము, రాత్రికి 1000 మందికి భోజనము. ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా దానం నాగేందర్ గారు రోజు దాదాపు 50,000 మందికి 2 రకాల ప్రసాదాలు పంపిణీ చేశారు. లాస్ట్ 11 రోజులు ఎమ్మెల్యే గారి దగ్గర నుండి భక్తులకు ఇచ్చారు. మాకు మా ఎమ్మెల్యే గారి ద్వారా ఫండ్స్ వచ్చినాయి, మేము కొన్ని ఫండ్స్ తెచ్చుకున్నాము. టోటల్గా 16 లక్షలు మాకు వచ్చిందండి. మేము 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. మేము 2-3 కమ్మాన్లు వేయించాము, వినాయకుని ఫోటోలు వేయించాము, రిజిస్ట్రేషన్ ఖర్చులు కానీ, ఐడి కార్డ్స్ ఖర్చులు కానీ, అక్కడ భోజనాల ఖర్చులు కానీ అన్ని రకాలుగా మేము చేస్తే మాకు 10 లక్షలు ఖర్చు వచ్చింది. అకౌంటబుల్గా మేము దానికి ఒకటి పాన్ కార్డు తీసుకున్నాము. పాన్ కార్డు కూడా నిన్ననే మేము పంపించాము, ఇంకా ఆడిట్ చేయాలి కదండి, ఇప్పుడు సంవత్సరం ఆడిట్ చేయాలి కదా, ఆడిట్కి పంపించాము. మాకు 6 లక్షల రూపాయలు లాస్ట్కు చివరిగా మిగిలింది. ఇప్పుడు మా అకౌంట్లో 6 లక్షలు మిగిలింది. మరి ఇదే ఇంత పెద్ద వినాయకుని చేస్తూ రాజకుమార్ మీరు 16 లక్షలు తీసుకొని వచ్చి ఉత్సవాలు జరిపించి 6 లక్షలు ఇంకా బ్యాలెన్స్ షీట్ చూపిస్తున్నారు. మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ దగ్గర ఆదాయం లేదా? 2 కోట్ల వరకు వచ్చినప్పుడు అసలు ఆదాయం లేదా? మేము అదే అడుగుతున్నాము. వాళ్ళు అడిగేది వాళ్ళని ఏం అడుగుతున్నారు అనేది కొంచెం పక్కన పెడితే మీకేమనిపిస్తుంది? బస్తీ వాసిగా మీరు అక్కడనే ఉంటుర్రు, దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉత్సవాలు చూస్తూనే ఉన్నారు, అది ఆదాయం ఎంతో తెలుసు, ఖర్చు ఎంతో తెలుసు. మరి 2 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ఖైరతాబాద్ గణపతికి ఖర్చు పోయిన తర్వాత కూడా ఆదాయం లేదా? ఉన్నది మేడం. మేము అడిగేది బస్తీ వాళ్ళందరూ కూడా, ఖైరతాబాద్ ప్రజలే అడిగేది ఇదే. మేము 10 రోజులు 10,000 మంది ఖైరతాబాద్ ప్రజలు ఉన్నారు. మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, భగవంతుని గురించి ఇబ్బంది పడుతున్నాం. మరి మీరు చేసేది ఏంది? ఏమైనా చారిటీ చేస్తురా? ఇవి వచ్చిన దాంట్లో మేము అడిగింది ఏంటంటే మేడం, మీరు రాజ్కుమార్ గారు లెక్కలు చూపెట్టండి, 10 మందిని కూర్చోబెట్టి చూపెట్టండి, దాంట్లో ఏది రైటు ఏదో చూద్దాం. చూసినాక అది మీకు ఏమైనా అనిపిస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికైనా పోయి మనం కూర్చొని అండర్స్టాండింగ్లో మీకు ఏదైనా ఇది ఉంటే, దానికి ఫైనాన్షియల్గా కూడా ఏమైనా ఉంటే చూద్దాము. ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దాం, వినాయకుడి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక అంతిమయాత్ర పెడదాం వినాయకుడి పేరు మీద. ఒకటి మన ఎవరైనా చనిపోతే ఒక 5,000 రూపాయలు అంతిమయాత్రకి ఇద్దాం. చిన్న టెంపుల్స్ ఉన్నాయి మేడం, అక్కడ ఒక దీపం ఉండదు, ఒక నూనె దీపధూప నైవేద్యాలకు కొన్ని చిన్న టెంపుల్స్కి ఇద్దాం రాజ్కుమార్. ఏమైనా మునిగితే కొన్ని మంచి పనులు చేస్తే ఇంకా ఫండ్స్ బాగా వస్తాయి అని నేను రిక్వెస్ట్ చేసి కూడా చెప్పాను. నేను చేస్తున్నా కదా అన్న, నేను కంప్యూటర్ చేస్తున్నాను కంప్యూటరు. ఇంకా ఎంత చేసినా నేను శ్రీరామనవమి చేస్తాను, హోలీ చేస్తాను, నేను దేవి నవరాత్రులు చేస్తాడు చేయడానికి నేను అంటలేను, చేస్తాడు అక్కడ. సరే, ఉత్సవాలు చేస్తున్నారు అంటే ఖైరతాబాద్ గణేష్ పెట్టిన తర్వాత వచ్చే ఆదాయమేనా? వచ్చే ఆదాయం మీదే చేస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్, వచ్చే ఆదాయం పైన ఉత్సవాలు జరిపించడం బానే ఉంది, కానీ మళ్ళీ ఖైరతాబాద్ గణపతికి అప్పే ఉంది 20 లక్షలు అనడం అది ఎంతవరకు? అదే మాకు విచిత్రం అనిపిస్తుంది మేడం. ఇప్పుడు అప్పు ఉన్నప్పుడు వచ్చిన ఆదాయంలో నుంచి అప్పు కడతారు ఎవరైనా, తర్వాత ఉత్సవాలు ఎంత ఉంటాయో అప్పట్లో పరిస్థితులను బట్టి నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉత్సవాలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు ఖైరతాబాద్ గణపతి, తర్వాత మిగతా ఉత్సవాలు, తర్వాత సేవా కార్యక్రమాలు. మళ్ళీ ఖైరతాబాద్ గణపతికి అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? అదే నాకు అర్థమైతే లేదు. ఖైరతాబాద్ ప్రజలకు అర్థమైతే లేదు మేడం. మేము రాజ్కుమార్ గారిని అడిగేది, నువ్వు ఎందుకు బాధలు పడతావు, ఎందుకు అప్పు చేసుకుంటావు? మేమందరం ఉన్నాము, మేమందరం అన్ని పార్టీ వాళ్ళు ఉన్నాము, బీజేపీ వాళ్ళు ఉన్నాము, తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాము, నీకు ఎందుకు అప్పు అవుతుంది? నేను ఉన్నా కదా రాజ్కుమార్, మనం అందరం కలిసి అప్పు లేకుండా ఎవరి దగ్గర కూడా మనం 80 లక్షలు అప్పు తీసుకురాకుండా మనము అట్లా ఫండ్ తెచ్చుకుందాము, మా అందరం కలిసి చేసుకుంటే అప్పు అనేది ఉండదు రాజ్కుమార్. నువ్వు చూపించేది కూడా మనం కరెక్ట్ చూపెట్టు, అప్పు ఉందనేది మాకు చూపెట్టు.
నువ్వు మాకు చూపెట్టకుండా 1,20,00,000 వచ్చింది, 1,20,00,000 ఖర్చు అయిందని స్టేట్మెంట్ ఇస్తే ఒక వైట్ పేపర్ మీద కావాలి. ఇప్పుడు మేము అకౌంటబుల్గా పెడుతున్నాం, బ్యాంక్ అకౌంట్ పెడుతున్నాం. నీ స్టేట్మెంట్ ముందలు పెట్టు, ఏ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ముందలు పెట్టు. 10 మంది కూర్చో, 10 మంది కాదు, 5 బిల్లు, ఒక 5 బిల్లు. ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, కమిషనర్ గారు కూడా మొన్న మేము సివి ఆనంద్ గారిని కూడా కలిసాము. రెండు కమిటీలు వెళ్ళి కలిసాయి, ఒకటే కమిటీ, మేము కమిటీ వెళ్ళాము. సార్ ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇది రిజిస్ట్రేషన్, ఇది ఇట్లా ఫ్యామిలీ ఇది ఉంది, ఇట్లా చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేశాము. నేను చెప్తాను, కూర్చోబెట్టి సంజాయిస్తాను 2 కమిటీ వాళ్ళని అన్నాడు. లాస్ట్ ఇయర్ కూడా పోయినాము. లాస్ట్ ఇయర్ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు మేము హైదరాబాద్ కలెక్టర్ గారికి, మరి పోలీస్ కమిషనర్ గారికి, మరి ఎండోమెంట్ కమిషనర్ గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి, మరి ప్రతి మన మీడియా సోదరులకు వాళ్ళకు కూడా ఒకటి మేము ఇచ్చాము. ఇక్కడ మాకు కొద్దిగా చూడండి, ఈ అకౌంటబుల్ అర్థమైతలేదు, మాకు అకౌంటబుల్ కావాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఒక 10,000 మంది ఇబ్బంది పడుతున్నాము. ఇంకా అప్పు ఉంది అని అంటే అది భగవంతునికే తెలవాలి. మనం ఇంకా అప్పు ఉందంటే ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మరి 20 లక్షలు, ఇంకా 20 లక్షలు ఇచ్చేది ఉందన్నా అని నాతో అన్నాడు. ఎందుకు రాజకుమార్, ఇంకా 20 లక్షలు నేను ఇచ్చేది ఉంది డబ్బులు అన్న, నేను అప్పులు ఈయన ఇచ్చేది ఉందా? ఖైరతాబాద్ గణేష్ వినాయకుని సంబంధించింది ఇంకా 20 లక్షలు ఖర్చు అప్పు చూపిస్తున్నాడు. ఖైరతాబాద్ గణేష్ పైనే 20 లక్షలు అప్పు ఉందన్న, ఇంకా నేను వాళ్ళకే ఇయ్యలే అన్న అని అంటాడు. నేను అంటున్నా, ఎందుకు బాధపడతావు రాజ్కుమార్, మేము అందరం ఉంటాము, నువ్వు ఇంత పెద్ద వినాయకుని చేస్తున్నావు. ఒకప్పుడు 5 ఫౌండర్లు దీన్ని స్థాపించారు. 5 మంది ఉండే, శంకరయ్యతో పాటు బస్తీ వాళ్ళు అందరూ కూడా 5 మంది ఫౌండర్లు ఉండే. వారు స్థాపించినాక మీరు చేసిరు, మీరు కష్టపడ్డారు, చేయలేదు, మీరు కష్టపడ్డారు, చేయలేని అంటలేదు. మీరు ఎందుకు బదలామవుతారు? ఖైరతాబాద్ ప్రజలు ఏమనుకుంటారు? 2-3 కోట్లు వస్తుంది వినాయకునికి అనుకుంటారు. ఖైరతాబాద్ ప్రజలు కాదు, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. 50 లక్షల మంది వస్తున్నప్పుడు దీన్ని ఇంత మళ్ళీ నువ్వు అప్పు ఉందని చెప్పి ఖైరతాబాద్ ప్రజలకు చెప్తే ఎవరు వింటారు? ఇక భగవంతునికే తెలవాలి మేడం. ఒకటి మాత్రం చెప్తున్నాం మేడం, ఖైరతాబాద్ వినాయకుడు అది ఒక ఉన్న స్థలం, ఒక పుణ్యస్థలం. ఆ పుణ్యస్థలంలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతునికే వదిలేస్తాము మేడం. లాస్ట్కి వస్తే ఆ భగవంతుడే నిర్ణయించాలి. మేము అబద్ధాలు ఆడుతున్నామా, ఆయన అబద్ధం ఆడుతున్నా అనేది ఆ భగవంతుడే నిర్ణయించాలి మాము. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, భక్తులు ఇచ్చే కట్నాలు, కానుకలు ఖైరతాబాద్ పేదవాళ్ళకు మాత్రం పెంచాలి. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి. స్కూల్ పిల్లలు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు స్కూల్ ఫీజులు కట్టాలి. మా కాన్సెప్ట్ ఒకటే, మాకు అది అక్కడ మేము భగవంతుని దేవలో నేను కూడా ఒక ట్రస్ట్ పెట్టి, శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 22 సంవత్సరాలు అయింది మేడం. ఒక 3 కోట్ల రూపాయలు దాన ధర్మాలు ఇప్పటికీ చేశాం మేడం. మేము సంవత్సరానికి స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు ఇస్తాము, బుక్స్ ఇస్తాము, బ్యాగ్స్ ఇస్తాము. సమ్మర్ వస్తే వాటర్ క్యాంపులు పెడతాము, మరి చలికాలం వస్తే బ్లాంకెట్ ఇస్తాము. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఒక 3,000 రూపాయలు అంత్యక్రియలకు ఇస్తాము. దాదాపు 22 సంవత్సరాలు నిరంతరం చేస్తున్నాం మేడం. అది నా కష్టార్జితం, నేను ఎవరిని అడగను మేడం. శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ అని అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు వాళ్ళు ఇచ్చే ఇన్విటేషన్స్లో ఫొటోస్ కనిపిస్తుంటాయి. అంటే సంవత్సరం పొడుగునా కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు, అంటే మీరు చెప్పినట్టే బ్లాంకెట్స్ పంచడం కావచ్చు, లేదంటే కంప్యూటర్ నేర్పించడం కావచ్చు, పిల్లలకి పుస్తకాలు అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తున్నామని అంటున్నారు కదా. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అదే నేను అడుగుతున్నాను మేడం. చేస్తున్నారు, నీకు 2 కోట్ల రూపాయలు లాభం వస్తుంది కాబట్టి నువ్వు ఇవన్నీ ఉత్సవాలు చేస్తున్నారని ఖైరతాబాద్ ప్రజలు అనుకుంటారు. రాజ్కుమార్, నువ్వు చేస్తున్నావు, కంప్యూటర్ చేస్తున్నావు, బ్లాంకెట్లు ఖైరతాబాద్ ఇయ్యాడు, ఎక్కడనో వరంగల్లోనో వైజాగ్లోనో తీసుకుపోయి ఇస్తాడు. మా ఖైరతాబాద్ ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడతారు. మా ఖైరతాబాద్ గరీబోలు లేరా మేడం? మా ఖైరతాబాద్లో సరే ఎక్కడైనా ఇవ్వచ్చు, పేదవాళ్ళు ఉన్నారు. నువ్వు ఉన్నా ఎక్కడైతే వినాయకుని పెడతావో అక్కడ పేదవాళ్ళు ఉన్నారు కదా మేడం. అన్ని క్యాస్ట్లలో పేదవాళ్ళు ఉన్నారు కదా మేడం. నేను 600 ఇస్తే, నేను ప్రోగ్రామ్ చేస్తే 2,000 మంది వస్తారు మేడం. నువ్వు ఒక బ్లాంకెట్లు మంచు, నేను 2,000 పుస్తకాలు ఇస్తాను, నువ్వు ఒక 3,000 బుక్స్ ఇవ్వండి. నేను అక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, ఇస్తాడు మేడం, చేస్తాడు. కంప్యూటర్ ఒకటి బాగానే చేస్తాడు. ఆ శ్రీరామనవమి ఇది చేస్తాడు, కొన్ని ఉత్సవాలు చేస్తారు. అవి అందరు ఏమనుకుంటారు అంటే, ఖైరతాబాద్ ప్రజలు ఏమనుకుంటారు అంటే 2-3 కోట్లు వస్తున్నాయి, దానిలోకి ఒక ఖర్చు పెడుతున్నాడు, చేస్తున్నాడు అనుకుంటారు అని అనుకుంటాడు. కానీ వాస్తవాలకు నాకు ప్రతి సంవత్సరం నష్టం జరుగుతుంది. 10 లక్షల నష్టం జరుగుతుంది. ఎప్పుడు కూడా లాభం రాలేదు. 20 లక్షల నష్టం, 10 లక్షల నష్టం వస్తుంది. మరి ఆ నష్టం ఎట్లా వస్తుందా అనేది 10 మందికి చూపిస్తే బెటర్. లేదా నేను రాజ్కుమార్ గారితో ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. 71 సంవత్సరం మీరు చేశారు, ఒక 2 సంవత్సరాలు మాకు ఇవ్వండి, మీరు చైర్మన్గా ఉండండి, పూజలు చేయండి,
మా అందరు ఖైరతాబాద్ ప్రజలందరూ ఈ కమిటీ ఆ కమిటీ కాకుండా అడక్ కమిటీ ఆధ్వర్యంలో చేద్దాం. ఒక 2 years మాకు ఇవ్వండి, మేము లాభాలలో ఉందా. ఈ అడక్ కమిటీ ఏంటి అంటే ఇప్పటి వరకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అని 2 కమిటీలు మాత్రమే తెలుసు. మధ్యలో ఈ 3వ కమిటీ ఏంటి? ఎస్, ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి కొంతమంది వాళ్ళకి కొంతమంది సభ్యులు అందరూ సీనియర్లు అందరూ కూడా బయటికి వచ్చి మనం ఎంత చెప్పినా ఈయన అకౌంట్స్ చూపిస్తలేడు, ఏం చూపిస్తలేడు అని మేము ఒక పక్కకు వచ్చి మా ఎమ్మెల్యే గారిని కూడా దీంట్లో మోసం చేశారండి. దీంట్లో రాజ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ ఎమ్మెల్యేని మోసం చేశారు? మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారిని కూడా. గతంలో ఉండే చింతల గారా లేదంటే ఇప్పుడు ఉండే దానం నాగేంద్ర గారా? లేదు, చింతరామచంద్ర గారు వాళ్ళు న్యాయంగానే కమిటీ వేయాలని కోరారు. వారు ఏమి ఎక్కడో ఇది కాలేదు. మా ఎమ్మెల్యే గారిని మీరు ప్రెసిడెంట్ అని చెప్పి ఈ కార్డు మీద చూపించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో మాత్రం మా ఎమ్మెల్యే గారు లేరు మేడం. మళ్ళీ తర్వాత కూడా ఇది ఎంత అన్యాయం మేడం. తర్వాత మరి ఖైరతాబాద్ ప్రజలు మేడం 70 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న అంటారు కదా, 5 ఫౌండర్స్ ఉన్నారు కదా దాంట్లో, 70 సంవత్సరాలు చేస్తున్నట్టు కదా. 70 సంవత్సరాల నుంచి మరి ఖైరతాబాద్ ప్రజలు లేరా మేడం? అంటే రిజిస్ట్రేషన్ లో మళ్ళీ కూడా దానం గారిని యాడ్ చేయలేదు? లేదు, ఇప్పటికూ చేయలేదు మేడం. నేను నిన్న తీసుకొచ్చాను ఇది, మొన్న రిజిస్టర్ చేయలేదు. ఇప్పటికి అకౌంట్స్ ఉండదు, ఆడిట్ ఉండదు, ప్రతి సంవత్సరం ఏముండదు. మేము గత 2 సంవత్సరాల నుంచి అన్ని కంప్లైంట్లు పెడితేనే ఉన్నాం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు. ఇప్పుడు కూడా ఇచ్చొచ్చు. అయితే మీ పైన కూడా ఒక కంప్లైంట్ పెట్టారు కదా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు? ఏమని? ఎప్పుడు ఒక ఏంటి అక్కడ ఉండే సిస్టమ్స్ పగలగొట్టడం కావచ్చు, లేదంటే సౌండ్ సిస్టమ్ పగలగొట్టడం కావచ్చు, అవన్నీ ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోయినారు ఆ రోజు అసలు? మేడం, ఇప్పుడు అక్కడికి ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని కష్టాలు పడతారు. మీడియా వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళకు కొద్దిగా నిద్ర ఉండాలనా వద్దా మేడం? అక్కడ వచ్చిన భక్తులకు సేవ చేసి ఎన్ని గంటల నుంచి ఉంటారు మేడం? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీడియా సోదరులు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వినాయకునికి సేవ చేస్తారు. వాళ్ళ భార్య పిల్లల్ని అందరినీ వదులుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. నిజంగా చెప్పాలి మేడం, పోలీస్ డిపార్ట్మెంటు చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటానంటే ఒకటి బార్డర్లో మిలిటరీ వాళ్ళు మన దేశాన్ని కాపాడతారు, మనల్ని కాపాడతారు. రెండోది ఇంటర్నల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పండుగ వచ్చినా ఏ ధర్నా అయినా ఫస్ట్ ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్ మేడం. మిగతా డిపార్ట్మెంట్ చూడండి 10 to 5. ఆ రోజు మీరు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయ్యారు? నేను చెప్పబోతున్నాను మేడం. ఆ రోజు నేను నైట్లో నాకు ఒక ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, మహేష్ గారు 11:30 12 అవుతుంది, మైకులు జర బంద్ చేపియండి, మళ్ళీ మేము పొద్దున్నే ఉదయం డ్యూటీకి రావాలి, మీరు చెప్తే వాళ్ళు వింటారు, మేము చెప్తే వినరు. నేను అక్కడికి వెళ్ళాను. అరే బాబు, కొద్దిగా సౌండ్ తక్కువ అయ్యాయి, కొద్దిగా ఇలా కూడా బంద్ చేసేయి, బంద్ చేస్తే బాగుంటుంది అని నేను రిక్వెస్ట్ చేస్తుంటే మన వీణామాది రాజ్ కుమార్ వాళ్ళ సిస్టర్ వచ్చి, లేదు అట్లా ఇట్లా బంద్ చేస్తాం, నువ్వెవ్వరు, నీకేమోసం అంటే నేనెవరు అంటే అలా నాకు అర్థం కాలేదు. నేను ఎవరైనా అంటే నేను ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని, బస్తీవాసిని 35 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. నా మాటకు విలువయాలి కదా. మీరు నాకు మాటకు విలువకపోతే నాకు కూడా కొద్దిగా నేను కూడా అట్ అవుతా కదా. వాడు బంద్ చేయకుండా పెడితే టేబుల్ అది నేను పలగొట్టేసాను. అది మైక్తోని అంటే ఇట్లా పలగొట్టాలని పలగొట్టలేదు, అట్లా కొడితే పలిపోయింది కోపంలో. అది గొడవైంది మేడం. అక్కడ ఆ గొడవ తర్వాత ఏమైనా మరి పరిస్థితులు సర్దుమనిగా తర్వాత తెల్లారి మా ఎమ్మెల్యే గారు పిలిపించారు, ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తారు. మళ్ళీ డే 1 నుంచి మళ్ళీ భక్తులకు సేవ వాళ్ళు మేము కలిసి చేస్తాం. వాళ్ళు కూడా ఎంతసేపు ఇది మాది అని అంటే ఎట్లా మనది అనాలి మేడం. ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనం అందరం కలిస్తేనే ఒక కార్యక్రమం అవుతుంది. ఒక పెళ్లి చేయాలన్నా 10 మంది ఉంటేనే అవుతుంది. ఇది మాది అది ఎట్లయితుంది మేడం? మాది అనేది వెళ్ళకాలం ఉంటారా మేడం వీళ్ళు? ఇప్పుడు వినాయకుని రన్ చేయాలి, కొన్ని 100 సంవత్సరాలు రన్ చేయాలంటే తరతరాలు వస్తూనే ఉంటారు. మీరు మాది అనేది దేని మీద కొట్లాడతారు? మేము ఫౌండర్స్, మాకు ఎప్పుడు కూడా చైర్మన్ ఇవ్వాలి అని కొట్లాడాలి. దానికి బస్తీ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు కొన్ని టెంపుల్స్ చూడండి, ఫౌండర్స్కు చైర్మన్ ఇస్తారు. అవును, మేము రాజ్ కుమార్ కూడా చెప్పాము, మా కమిటీలో కూడా నేను చైర్మన్ చేస్తాం రాజ్ కుమార్, అది కూడా ఆఫర్ ఇచ్చాము. ఇచ్చి 2 కమిటీలు ఒకటి చేద్దాము. ఎమ్మెల్యే గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, దానం ఎమ్మెల్యే గారు, మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చెప్పారు, ఇద్దరు కలిసి ఉండండి, 2 కమిటీలు ఒకటి చేయండి. ఇట్లా కమిషనర్ గారు కూడా చెప్పాము, విజ్ఞప్తి చేశాము, అందరికీ లెటర్ ఇచ్చాము. ఇట్లా ఎందుకంటే దేవుని కార్యక్రమం మేడం ఇది. మనం మీడియా ముందుకు పోతే బాగుండదు. ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడు
మీకు ఉన్న కుటుంబం గౌరవం మాకు కూడా అక్కడి నుంచి నా గౌరవం పెరిగింది కూడా అక్కడ వినాయకుని దగ్గర నుంచి నా గౌరవం పెరిగింది. ఆ భగవంతుని అంటే నేను ఇది చేస్తాను. నాకు ఎన్నోసార్లు ఆపదలు వచ్చినాయి, భగవంతుడే కాపాడిండు. మొన్న మా అబ్బాయి కూడా కొద్దిగా చిన్న ఇదైతే ఆ భగవంతుడే కాపాడిండు నన్ను. మేము చేసుకున్న సేవా కార్యక్రమాలు కాపాడినాయి. ఆ దేవుడు అంటే మాకు ఉన్నది మేడం. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? బస్తీలను కలుపుకొని చేయమని అడుగుతున్నాం. మేము తప్పడుగుతున్నామా? మేమేమో గుంజుకుంటున్నామా వాళ్ళది? మీరు ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండండి, అందరినీ కలుపుకొని చేయండి. ప్రపంచ దేశాలు చూస్తుంటాయి, మీడియా ముందుకు వస్తే ఏం బాగుంటుంది మేడం? అంటే ఇప్పుడు ప్రధానంగా ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ చేస్తున్న డిమాండ్ నాకు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత ఒకటి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, అకౌంట్లు చూపించాలి. మూడోది వాళ్ళ చైర్మన్ తోటే మిగతా వాళ్ళని కూడా యాడ్ చేయాలి. అంతేనా? పాత కమిటీని కొత్త కమిటీని ఒకటి చేయాలి మా డిమాండ్. రెండవది అందరినీ కలుపుకొని పోవాలి. మూడవది ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. సో నిర్జల ఏకాదశి కర్ర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆది గణపతికి సంబంధించిన పనులు ప్రారంభమైనాయి. మరి ఉత్సవాలు స్టార్ట్ అయ్యే వరకైనా ఈ ఇష్యూ సదుమనిగే పరిస్థితి ఉందా, లేదంటే ఈ ఏడాది కూడా ఉత్సవాలు మళ్ళీ 2 కమిటీల ఆధ్వర్యంలో జరుగుతాయా? మీ ద్వారా నేను కోరుకుంటున్నాను మేడం. ఈ భగవంతుని కోరుకుంటున్నాను, ఆ వినాయకుని కోరుకుంటున్నా. ఈ సమస్యని ఎమ్మెల్యే గారు మరి డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు పిలిపించి, ఆ కమిటీ వాళ్ళు మా కమిటీ వాళ్ళని పిలిపించి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని మీ ద్వారా నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా అంటే వాళ్ళు వేరు మేము వేరు కాదు, వాళ్ళు మేము అందరం ఒకటే. ఒక కొలిక్కి తీసుకురావాలని నేను అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాను. ఆ భగవంతుని దయ వల్ల మా ఎమ్మెల్యే గారు, మరి మన సివి ఆనంద్ గారు, సిపి గారు, మరి మీడియా వాళ్ళు మీరు అందరూ ఒక చొరవతోని తీసుకొని మీ అందరితోని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను వాళ్ళ మీద నేను అలిగేషన్ చేయడానికి రాలేదు, వాళ్ళు ఇది చేస్తారని. ఇంకా అక్కడ అకౌంటబుల్ అనేది చూస్తే మాకు కూడా తెలుస్తుంది. మేము మూడో కమిటీ ఏమైసిండ్రు? మూడో కమిటీ కాదు, 2 కమిటీలు గొడవ అవుతున్నాయి కాబట్టి ఒక అడక్ కమిటీ వేస్తారు. అడక్ కమిటీ ఎమ్మెల్యే గారు మీరు కొట్టాడకండి, మా ఎమ్మెల్యే గారు మా ఆ కమిటీ వాళ్ళకి సంజాయిస్తున్నారు, మా కమిటీ వాళ్ళకి సంజాయిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఎంత చెప్తున్నారు, కలిసి ఉండండి, కలిసి చేసుకోండి, ఇది ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడు, మనం అందరం హిందువులము, మనకు ఒకటే దేశం ఉంది, హిందూ దేశం. ఆ హిందూ దేశంలో మనందరం మంచిగా ఉందాము. మీరు చేసిరు, మీరు చేయలేదండి. 70 సంవత్సరాల నుంచి ఫౌండర్స్ 5 మంది ఉన్నారు, ఆ 5 మంది కలిసి చేసిరు. దానికి నేను రాజ్ కుమార్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా, మీరు రండి, ముందుకు రండి, ట్రాన్స్పరెన్సీగా ఉండండి. ఇంకొకటి, ఆ మధ్యలో ఒక న్యూస్ చాలా వైరల్ అయింది, చాలా వినిపించే పరిస్థితి. సో బెదిరింపులకు పాల్పడినరు రాజ్ కుమార్ పైన, లేదంటే రాజ్ కుమార్ని చంపేస్తామని చెప్పేసి బెదిరించారు. సో దానివల్ల ఆయనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఏదో వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. అది వాస్తవమేనా? మనం లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడాం మేడం, రండి రాజ్ కుమార్ గారు మాట్లాడారు. ఎక్కడికైనా పిలిస్తే 4 పెద్ద మనుషులు పిలిచినా రావాలి కదా మేడం, రావాలి కదా. దానికి రాకుండా దానికి ఏదో చిన్న ట్రిక్ యూజ్ చేసి ఎవరు తిట్టిరు ఆయనని, ఎవరు చంపేస్తామన్నారు? నేనేమన్నా అన్నానా? నా ఫోన్ రికార్డ్ తీయండి. ఇంకెవరన్నా అన్నారా? మీకు ఎవరన్నా ఏమన్నా అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా మేడం. సార్ నన్ను పలానా వ్యక్తి ఇట్లా బెదిరించిండని ఇవ్వాలి కదా. మీరు అవి లేకుండా మళ్ళీ కర్రపూజ స్టార్ట్ కాగానే మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళి లేచి రావడము, మళ్ళీ వాళ్ళ సిస్టర్ పొద్దున్నే కాదు మేము అందరం కలిసి ఉంటున్నాం, కలిసి చేసుకుంటున్నాం, ఏం విభేదాలు లేవు, ఆమె మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, నాకు అది అర్థం కాలేదు మేడం. అది ఎందుకు అట్లా చేసిర్రు అనేది ఆ భగవంతునికే తెలవాలి. అది ఎందుకు చంపుతారు మేడం? ఎందుకు? ఏం అవసరం? మాకేం అవసరం చంపడానికి? సింగర్ సుదర్శన్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఉండేనా, లేదంటే ఆ పెద్ద మనిషి బస్సు వాళ్ళందరికీ ఆ పెద్ద మనిషి రైట్ పర్సన్, చాలా అందరినీ కలుపుకొని పోతాడు మేడం. ఆ చైర్మన్ గారు సుదర్శన్ గారు అందరినీ, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ కమిషనర్ వచ్చినా, ఏ ఇన్స్పెక్టర్కి వచ్చినా వాళ్ళందరినీ కలుపుకొని బస్సులో చిన్న పిల్లలని కాడికి అని కూడా కలుపుకొని తీసుకొని పోయి నీకు ఏమైనా అవసరం ఉందంటే డబ్బులు కూడా 1000-2000 కూడా ఇస్తాడు. అలా అన్న హాస్పిటల్లో పడ్డా అంటే 1000 రూపాయలు ఇచ్చేస్తాడు. పెద్ద మనిషి అందరి వాడు పెద్ద మనిషి. నేను చెప్తున్నా మేడం, ఆయన వెంబడే నేను చాలాసార్లు ఉన్నా. రాజ్ కుమార్ గారు కూడా భగవంతుడు వాళ్ళ తండ్రికి ఉన్నంత ఓపిక రావాలని కోరుకుంటున్నాను. భగవంతుడిని ట్రాన్స్పరెన్సీగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 కమిటీలు ఒక కమిటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అసలు ట్రాన్స్పరెన్సీ లేదా? లేదు మేడం, ఎక్కడ ఉందో చెప్పండి. లాస్ట్ ఇయరే కదా నేను ట్రాన్స్పరెన్సీగా ఉంటాను అని చెప్పి ఉండి లెక్క పెట్టించింది కదా మేడం. నేనే కదా దగ్గర ఉండి లెక్క పెట్టిన ఉండి. మరి ఆ లెక్కలు లేవా ఇప్పుడు? 80 లక్షలు చూపించాడు మేడం, మిగతా ఏవి మిగతా లేదు. బోర్డు అగ్రిమెంట్ లేవి. అడిగిండు రాజ్ కుమార్ నన్ను, అన్నయ్య సరిపోయిందా అంటే ఇంకేముంటే నువ్వు అడగన్నా ఇంకేమంటే బోర్డ్స్ అన్నీ ఉన్నాయి, యాడ్స్ ఉన్నాయి, అదొకటి కావాలి. ఎవరితో ఎంత అగ్రిమెంట్ చేసుకొని ఒక కాపీ జిరాక్స్ ఇక్కడ ఎన్ని కౌంటర్ మీద రాసినావు కదా 80 రోజులు ఆ లెక్క ఇవ్వండి, నీ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వండి, ఆన్లైన్లో ఎన్ని పడ్డాయి ఇవ్వండి. ఇప్పటికి ఇవ్వలేదు. మేము లాస్ట్ ఇయర్ 2 సార్లు అడిగాము. మరి ఇయర్ ఉత్సవాలు ఇంకా టైం ఉంది, మరి ఏం చేయబోతున్నారు? మేము అందుకే అదే అడుగుతున్నాం మేడం. ఎమ్మెల్యే గారిని, లెక్క తేలే అవకాశం ఉందా ఉత్సవాలు? మా కమిషనర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేశాము, డీసీపీ మేడం రిక్వెస్ట్ చేశాము. మేము మీడియా ద్వారా కూడా మాకేమైనా ప్రయత్నం జరిగితే 2 కమిటీలు కలిపే మాట్లాడి మీరు కూడా ఏమైనా మాకు, లేదా మేము అడుగుతున్నాం కదా మేడం మా అన్ని పక్కకు పెట్టండి, మాకు లెక్క చూప మీ మీడియా వాళ్ళని పిలుస్తాను, మీకన్నా చూపెట్టామనండి మేడం. మీ మీడియా వాళ్ళు మీరు రండి, యూట్యూబ్ వాళ్ళు. లెక్కలు అంటే ఎందుకు జంకుతున్న పరిస్థితి ఉంది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం? 20 లక్షలు లాస్ వస్తున్నావు కదా రాజ్ కుమార్ అంటున్నావు కదా, ఒకసారి చూపెట్టరాదు. సరే మేము కూడా చెప్తాం, రాజ్ కుమార్కి 2-3 కోట్లు మిగులుతలేదు, 20-30 లక్షలు లాస్ వస్తుంది, ఇక్కడ ఉండిలో డబ్బులు పడతలేవు, వీళ్ళు సరిగ్గా ఇస్తలేరు అని మేము కూడా 10 మందికి చెప్తాం. కొన్ని వేల మందికి తెలుసు ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు ఆదాయం మిగులుతుంది. మాకు కూడా తెలియదు మరి వస్తుందా వస్తలేదా. ప్రజలు ఖైరతాబాద్ ప్రజలు చెప్పుకున్న రకం పైన ఆలోచిస్తే ఈ రకంగా ఆలోచన వస్తుంది మాకు కూడా. అంత మిగులుతుందా? నేను మరి ఎందుకు భయపడుతున్నాను రాజ్ కుమార్, ముందుకురా. సరే నేనేమంటున్నా, 2 సంవత్సరాలు నువ్వు ఉండు, మేము చేస్తాం. సొంత డబ్బులు మేము 1 కోటి రూపాయలు పెట్టుకొని అప్పులు లేకుండా మేము 50 మంది ఒక్కొరు 2 lakhs అందరం కమిటీ సభ్యులు అందరం కూడా 2 లక్షలు వేసుకొని 1 కోటి రూపాయలు పెట్టి అప్పు లేకుండా ఇప్పుడు ఇంట్రెస్ట్కే 10-15 లక్షలు పోతుంది కదా, అదైనా మిగులుతుంది. అవును, 50-60 లక్షలు అంటే 10-15 లక్షలు పోదా మేడం 6%. ఒకసారి ఆలోచించండి మీరు. 50 లక్షలు తెచ్చుకున్నాం అనుకోండి, 6% అంటే మనకు ఎంత పోతుందో చూడండి. ఎందుకు ఆ డబ్బులు? మా దగ్గర ఉన్నోళ్ళు చాలామంది వస్తారు. ఎందుకు మేడం మా ఎమ్మెల్యే గారు చెప్తే 1 కోటి రూపాయలు పంపిస్తారు ఎవరికో, మన చెప్పి మా ఎమ్మెల్యే గారు ఎవరికైనా చెప్తే చెప్పి చేపిస్తాడు కదా రాజ్ కుమార్కు. వినాలి కదా మేడం ఫస్ట్. అయితే ఎమ్మెల్యే గారిని నువ్వు ఇంత అన్యాయంగా లోపల రిజిస్ట్రేషన్ చేసి మా ఎమ్మెల్యే గారిని కూడా నేను కార్డు మీద చూపిస్తా, రిజిస్ట్రేషన్లో చూపెట్టా అంటే ఇది ఎంత అన్యాయం మేడం. మేము కూడా 30 సంవత్సరాలు చేసినాం మేడం అక్కడ. మరి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూపించారు, 2 కమిటీలు కూర్చున్నారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడారు, మరి ఎమ్మెల్యే గారు ఏమన్నారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అన్నీ ఆలోచిస్తారు కదా మేడం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వినాయకుని బ్యాక్ సైడ్ ఉంటారు, వాళ్ళ ఫాదర్ కూడా ఫౌండరు లింగమూర్తి గారు, శంకరయ్య గారు ఏమో వాళ్ళ ఫాదర్ ఉన్నారు, పృథ్వీరాజు వాళ్ళ ఫాదర్ ఉన్నారు, శుభయ్య ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి. ఒక 5-6 మంది పెద్ద మనుషులు ఉన్నారు ఫౌండర్గా. కనీసం ఇప్పుడున్న పెద్ద మనుషులన్నా పెట్టుకొని ముందుకన్నా వెళ్ళాలి కదా. ఎమ్మెల్యే గారు చెప్పారు, మేము ఆల్రెడీ చింతరామచంద్ర రెడ్డి గారు చెప్పాం, సార్ ఇట్లా కమిటీ అడుగుతున్నాం ఇట్లా చేయమని. కిషన్ రెడ్డి గారికి చెప్పాం, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళకి చెప్పాము, వాళ్ళ శ్రీధర్ గారు కూడా చెప్పాను. డాక్టర్ శ్రీధర్ గుర్తుందా మేడం? భాగ్యనగర్ ఉత్సవం పొద్దున ఫోన్ చేసి చెప్పాను, మేడం ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉంది, డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాను ఆయనకు. ఈ కమిటీ ఆ కమిటీ మా అకౌంట్స్, ఆయన ఏం లేదు, ఆయనది అకౌంట్స్లో ఏం లేదు, లాస్. ఆ లాస్ ఏదో చూపెట్టరాదు బస్సు వాళ్ళకు. సరే బస్సు వాళ్ళు ఏమంటుర్రా లేదంటే మిగతా వాళ్ళు ఏమంటుర్రా కాదు, ఇక్కడ మహేష్ గారు ఏమంటున్నారు? నిజంగానే లాస్ ఉంటుందా? నిజంగానే అప్పులు ఉండే పరిస్థితి ఉంటుందా ఖైరతాబాద్ గణపతికి? నాకున్న 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మేడం, అప్పులు అయితే ఉండవు అక్కడికి ఇచ్చే భక్తులు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల వినాయకుడు. ఏ కోరిక అయితే కోరుతారో భక్తులు ప్రతి సంవత్సరం మీరు చూడండి 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అదొక పుణ్యస్థలంలో ఆ భగవంతుని ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తున్నాడు. అక్కడ నాకు కూడా, నేను కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా రోజు స్కూల్కి వెళ్ళి 4 గంటలకు ఇంటికి వచ్చి 2 గంటలు 3 గంటలు కొబ్బరికాయలు కొడుతుంటాయి. రోజు 2-3 వేల కొబ్బరికాయలు కొడుతుంటాయి. అక్కడ భగవంతుడు ఉన్నాడు. కోవిడ్లో కూడా చూడండి మీరు, కరోనాలో కూడా మేము యాగాలు చేసాము, యజ్ఞాలు చేసాము,
అందరం కలిసి చేస్తే ఆ భగవంతుని ముందల కోవిడ్ కాదు కదా ఇంకేది కూడా రాలే మనకు మళ్ళీ. అంత పవర్ఫుల్ టెంపుల్ ఖైరతాబాద్ అనేది ఒక పుణ్యస్థలం అని చెప్తున్నాను మేడం. ఆ పుణ్యస్థలాన్ని ఆ పేరుని దయచేసి రాజ్ కుమార్ గారు మీరు రండి, అందరు బస్సులో కూర్చొని మాట్లాడండి. ప్రపంచంలో ఉన్న ఖైరతాబాద్ పేరు మరి దీనికి ఫౌండర్గా ఇంతమంది ఉన్న స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు మాకు ఆ ఉత్సవాలకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా 20-30 సంవత్సరాలు మాకు కమిటీకి వారు సేవలు చేశారు. వారితో పాటు మన 20 సంవత్సరాలు దానం నాగేందర్ గారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి, దాంతోపాటు మంత్రిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సల్లసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అంతకుముందు మాకు అయినా కూడా మాకు గతంలో క్రేన్కు డబ్బులు కట్టాల్సి వస్తుండే, అతను మాకు ఉచితంగా శ్రీనివాస్ యాదవ్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాకు గవర్నమెంట్తో మాట్లాడి ఉచితంగా ఇప్పించారు. మా ఎమ్మెల్యే గారు ఫౌండర్ అండి, ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆ ఉత్సవ కమిటీకి ఫౌండర్. మళ్ళీ గజ్జల నాగేష్ గారు వారు కూడా ఫౌండరే. ఇంతమంది ఉన్నాము వినాయకుని దగ్గర. మేము ఇంతమందిని వదిలేసి మేము ఫ్యామిలీ చేసుకుంటాము ఇది మాది అంటే అది ఆ భగవంతుడు మరి వాళ్ళని క్షమిస్తాడో లేదో అర్థమవుతలేదు నాకు. అంటే థ్యాంక్ యూ మహేష్ గారు. సో ఇదనమాట ఆది గణపతి ఇప్పటి వరకు అప్పులు తీర్చమని ఎంతోమంది భక్తులు కోరుకొని ఉంటారు. సో వాళ్ళ అప్పులు కూడా చాలా వరకు తీరేంచి కూడా భక్తులు రెస్పాండ్ అయ్యే పరిస్థితి, అక్కడ వచ్చి మొక్కులు మళ్ళీ చెల్లించుకుంటుంటారు. కానీ ఆది గణపతికే అప్పులు ఉండే పరిస్థితి బయటపడుతుంది. మరి దీనిపైనే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే ఇప్పటి వరకు నోరు మెదపని పరిస్థితిలో ఉంది. సో మరి ఆధిపత్య పోరుని ఆది గణపతి తీరుస్తారా, లేదంటే ఉత్సవాలు ప్రారంభం ముందే ఈ చెలరేగుతున్న 2 కమిటీలకు సంబంధించిన సమన్వయం కోసం అటు ఎమ్మెల్యేలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, పంచాయతీ సెట్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా కానీ ఇప్పటివరకు అయితే ఎట్లాంటి సమాధానం అయితే రాలేదు. చూద్దాం మరి ఉత్సవాల వరకు ఈ 2 కమిటీలే ఉత్సవాలు నిర్వహిస్తాయా, లేదంటే ఈ 2 కమిటీలు కాదని అడక్ కమిటీ దీనికి సంబంధించిన ఉత్సవాలు నిర్వహించడానికి ముందుకు వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.